గంటల నుండి కూర్చున్నట్టున్నారు. 10:30 నుంచి కూర్చున్నారు కాబట్టి నేను కూడా మళ్ళీ నైట్ 10:30 దాకా చెప్తాను మీకు. ఇందాక జోషువా గారు ఇంటి ఇచ్చారు నాకు. 3:00 అయిపోవాలన్న భోజనాలు, అంటే 3 లోపు తినాలి కదా భోజనాలు మనం శనివారం కాబట్టి. మరి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు జోషువా గారికి, ప్రశాంతి గారికి, కూడి వచ్చిన మీ అందరికీ మరి గడిచిన సంవత్సర కాలం 25వ సంవత్సరం నుండి 26వ సంవత్సరం, ఇది యానివర్సరీ కదా, 12వ సంవత్సర వార్షికోత్సవం ఈ విధంగా జరిపించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. మరి నేను ప్రిపేర్ అయిన వాక్యం వేరొకటి, మరి వచ్చిన తర్వాత కొన్ని మాటలు నేను మాట్లాడిన తర్వాత సంఘమునకు కావలసిన మాటలను ఆలోచన చేసినప్పుడు బెరాకా అనుభవాలు మేము ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నా. ఎంతమంది విన్నారు బెరాకా అనుభవాలు? ఎంతమంది విన్నారా? బెరాకా లోయలో యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ దినాల్లో సంఘంగా మనకు కూడా చాలా అవసరమై ఉన్నాయి. 1947వ సంవత్సరమునకు క్రితం ఆగస్టు 15వ తారీఖు ముందు మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? బ్రిటిష్ వారి చేతుల్లో ఉన్నాం. మన భూమి మీద వేరొక దేశము వారు ఉండి పరిపాలిస్తున్నటువంటి దినములలో మరి అనేక మంది పోరాటములతో, అనేక మంది మరణాలను సహితము ఎదుర్కొని, గాంధీ మహాత్ముడు అలాగే నెహ్రూ గారు చాలామంది పోరాట ఏమంటాం వాళ్ళని, యోధులు, వీరులు, శూరులు. ఏదేమైనా మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి, మనం కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో పోరాడి స్వాతంత్రమును అనుగ్రహించినటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్దాం. 75 సంవత్సరాలు పూర్తయిపోయింది. 80వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఇంకో 20 సంవత్సరాలు అయితే ఎన్నేళ్ళు అవుతుంది? శతాబ్దం అంటావా? 100 సంవత్సరాలు అయిపోయి. ఇవాళ ప్రొద్దున నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ప్రసంగం వింటూ ఉన్నా. 100 సంవత్సరాలు వచ్చేపాటికి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా అయిపోవాలి, అభివృద్ధి చెందిన దేశంగా అయిపోవాలి అని అన్నా. ఎన్ని లైవ్ వెళ్తుంది కూడా అన్నీ మాట్లాడను. కానీ ఏదేమైనా ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం, అంటే స్వాతంత్రమునకు అనుసంధానం అనేటువంటి ఇంకొక మాట ఏంటంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అని అంటాం. నాకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఏదైనా చెడ్డకు విలువవుతుందా? అది బాధ్యతతో కూడిన పని. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఏ నిర్ణయాలు తీసుకొచ్చారు, డిపెండింగ్ అపాన్ ది రెస్పాన్సిబిలిటీ. బాధ్యతతో కూడింది. బాధ్యతను విస్మరించినప్పుడు అనుకున్నటువంటి గమ్యానికి ఎవరు కూడా చేరలేం. ఒంటరిగా అయినా, కుటుంబంగా అయినా, సంఘంగా అయినా కూడా బాధ్యతను గుర్తిరగటం. కాబట్టి ఎలా మనం ఉండాలి, ఎలా మనం బ్రతకాలి, ప్రభు కొరకు ఎలా జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగి, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమును చేయగలను. డబ్బులు బలపరుస్తాయా? చుట్టూ ఉన్న బంధువర్గం బలపరుస్తుందా? ఆరోగ్యం ఉంది కాబట్టి చేయగలుగుతావా? లేదా ఇంకేదో ఉంది కాబట్టి చేయగలుగుతా? లేదు. దేవుని సహాయము ఉండాలి, దేవుని కృపతోడే ఉండాలి. నువ్వు దేవుని మీద ఆధారపడుట నేర్చుకోవాలి. ఇదిను మరి చాలా ప్రార్థనలు మనం చేస్తాం. 20వ అధ్యాయంలో చాలా వచనాలు, 37 వచనాలు ఉన్నాయి. నేను ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళను, అదే అధ్యాయం తీసి పెట్టుకోండి మీరు. ఓకే, 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం
మొదటి 3 వచనాలు చదువుదాం. చదవండి ఎవరైనా. చాలా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లేళ్ల గరువు ప్రాంతంలో ప్రభువా, ఈ దాసులు జాషువా గారిని, ప్రశాంతి గారిని కుటుంబముగా మీరు ఏర్పాటు చేసుకుని మరెక్కడో పట్టణంలో ఉన్నటువంటి నీ దాసులను ప్రభువా, అక్కడ ఉద్యోగము మానివేసి నీ పిలుపు మేర నీకు లోబడి నాయన ఈ మూల ప్రాంతంలోనికి తండ్రి మరి లేలగరు ప్రాంతంలో మీరు నడిపించి ప్రభువా, నీ పనిని ఓప్తరు తల్లి గారి ప్రార్థన, భుజమ్మ గారి ప్రార్థన, సంఘ ప్రార్థనలు బట్టి ప్రభువా వారిని తీసుకుని వచ్చి నీ పనిలో నాన్న గత 12 సంవత్సరాలుగా నాయన లెక్క నీ బిడ్డల మీద నడిపిస్తూ ప్రభు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు, అనేక పోరాటాలు, అనేక ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో నేను ఉన్నవాడునని నువ్వు నాయన నువ్వు దయ చూపిస్తూ కృప చూపిస్తూ నడిపించుకుంటూ వచ్చావు. దేవ విన్నటువంటి సాక్ష్యమును బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నా ప్రభువా. నాయన నీవు నమ్మదగిన దేవుడు ప్రభువా, ఎవరిని మేము ఆశ్రయించగలవు నాయన. నీవే కదా మా తోడు, మా కాపరి, మా రక్షణ, మా కేడుము, మా శృంగము, మా కోట నీవే కదా నాయన. ఈ మధ్యాహ్న కాలశ్రమ ఒకసారి తండ్రి బలహీనలుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, రాలేకపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవ, అనేక విధములుగా కొట్టబడుతున్న వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. దేవ విజయం ఇవ్వగలిగిన వాడవు నీవు, ఓ సర్వసత్యంలో నడిపించగలిగిన వాడవు నీవు నాయన. స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి విజయమునివ్వగలిగిన వాడవు నీవు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. కొద్ది నిమిషంలో ప్రభువా యెహోషాపాతు యొక్క జీవితంలో నుండి కొన్ని సంగతులు మేము నేర్చుకొనిచుండగా మీరు మాకు బోధించండి ప్రభువా. తగినట్లుగా మమ్మల్ని మేము మలచుకోవటానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 20వ అధ్యాయంలో 7 విధములైనటువంటి ప్రార్థనలు మనకు కనపడతాయి. అలాగే 7 విధములైనటువంటి ఆశీర్వాదాలు మీ ముందు పెడతాయి. మధ్యాహ్న కాలం దినదినము మనం ఏదో ఒక నిర్ణయం, ప్రతిదినము ప్రతి ఒక్కరు కొన్ని నిర్ణయాలు తీసుకుని బతుకుతాం కదా. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం, డెసిషన్స్ అంటాం. తినే ఆహారం దగ్గర నుంచి, వేసుకునే వస్త్రం దగ్గర నుంచి, వ్యాపారాలు, ఉద్యోగాలు, ప్రయాణాలు, అన్నిట్లో నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని మన నిర్ణయాలు అరే మంచి నిర్ణయం తీసుకున్నారా అనిపిస్తుంది, బాగుంది, మంచి డెసిషన్ తీసుకున్నాం. కొన్ని నిర్ణయాలు ఏం చేస్తాయి, అబ్బే ఈ నిర్ణయం తీసుకున్నాం, తప్పు చేసాం. మన నిర్ణయం డెసిషన్ మార్చుకుంటే బాగుండేది, ఇంకో దారిలో వెళ్తే బాగుండేది, ఇంకో మార్గంలో వెళ్తే బాగుండేది అని అనిపిస్తుంది కొన్నిసార్లు. యెహోషాపాతు మీదకి లేక అతని రాజ్యము మీదకి ఒక విపత్తు వచ్చి పడింది. మొదటి వచనంలో చాలా విషయాలు 18, 19 అధ్యాయాల్లో శత్రువులకు స్నేహితుడిగా మారిపోయాడు యెహోషాపాతు గారు. అయినప్పటికీ నీ దేవుడు యెహోషాపాతు నిలబెట్టుకుని వాడుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో మరొక పరీక్ష యెహోషాపాతు ముందు దేవుడు పెట్టాడు. జరిగిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి మూడు విధములను లేక 3 సైన్యాలను అనుకోవచ్చు. 3 సైన్యాధిపతులు ఎవరండి? సైన్యం 3 సైన్యాలుగా 3 రకాలుగా అందరూ కలిసి యెహోషాపాతు మీదకి రావడం మనకు కనబడతాం. తర్వాత వచ్చిన చూస్తే అందులో కొందరు వచ్చి సముద్రము అవల నుండి స్త్రీలతో గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము,
వారు హససోన్ తామారు అని ఎన్గేజీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అయ్యా యెహోషాపాతు గారు, నీ మీదకి యుద్ధము రాబోతుంది, మనుషులు దండెత్తి రాబోతున్నారు, వారు ఎన్గేజీలో ఉన్నారు, నీ మీద పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు అని యెహోషాపాతుకు తెలిసింది. అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ వస్తే ఎంతమందికి ధైర్యం ఎత్తారు? ఎంతమంది ఫోన్ ధైర్యం ఎత్తారు చెప్పండి. అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేసి సారీ మిస్డ్ కాల్ అంటావా, అనుకోకుండా చేశారా అంటారా? లేదు లేదు లేదు, అర్ధరాత్రి చేశారండి, ఏదో ఉందని అక్కడ. నాకు ఒక భయం ఏంటంటే, మా డ్రైవర్లో పొద్దున్నే 7 నుంచి 9 దాకా వ్యాన్లు వేసుకెళ్తారు, స్కూల్ బస్సులు. ఆ 2 గంటల్లో నాకు ఫోన్ వస్తే నాకు భయం, బస్సుకి ఏమన్నా అయిందేమో అని, పిల్లలకి ఏమన్నా అయిందని నాకు అంత. డాక్టర్ రాజేష్ గారి దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది, ఏం చెప్తాడు అని, ఏం టెస్టులు చేయించుకోమంటాడు అని భయం, ఆ టెస్టుల రిపోర్ట్లు ఏమవుతాయి అని భయం, మన బతుకంతా భయమే. ధైర్యంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. అబ్బా ఎంత ధైర్యవంతులు అందరూ. లేచిన దగ్గర నుంచి ఉండే వరకు భయమే మనకి, అన్ని భయాలే, మానవ జీవితమే భయం. ఏం చేయాలి? నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, ఎంతమంది చచ్చిపోయారు? 27 మంది, 24 మంది, 60, 20 మంది. నాకు అనిపించింది వీళ్ళందరికీ ప్రభు తెలుసా తెలీదా అనిపించింది. మా చెల్లి వాళ్ళ అమ్మాయి కూడా రాసింది నీట్ ఎగ్జామ్, 3వ చెల్లి ఎప్సిబా వాళ్ళ అమ్మ ప్రిన్స్. ఏమో మామ ఏమో అంత టెన్షన్గా ఉందా, క్యాన్సిల్ అయిపోయి బాగా రాసింది అన్నారు కదా. కానీ అధ్యాయం చూస్తే దేవుడు అన్నాడు, అసలు మీరు యుద్ధం చేయొద్దు, యుద్ధం నేను చేస్తా, మీరు పాటలు పాడుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు సంవత్సరం అంతా కష్టపడి ఎగ్జామ్ హాల్కి వెళ్ళారనుకోండి, ఎగ్జామ్లో ఉన్న ఇన్విజిలేటర్ ఏముందంటే, అసలు మీరేమీ రాయవసరం లేదు, మీకు 100కి 100 వస్తాయి అంటే ఎలా ఉంటుంది మనకి? అసలు మీరేమి రావసరం లేదండి, హ్యాపీగా కూర్చోండి, గంట ఒక నాకు పేపర్ చెల్లిపోండి, మీకు 100కి 100 వేస్తాడు, ఎలా ఉంటుంది? పండగ. అది స్టోరీ. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు, నీవు తీసుకునేటువంటి నిర్ణయాల మీద దేవుడు తప్పక కార్యం చేస్తాడు. యుద్ధం ప్రకటించబడింది, వారు ఆల్రెడీ దగ్గరకు వచ్చి అక్కడ కాపు కాసుకుని కూర్చున్నారు. యెహోషాపాతుకు వార్త రానే వచ్చింది. మొదటి ప్రార్థన ముందు పెడుతుంది చూడండి. మొదటి ప్రార్థన, మొదటిది ఎప్పుడైతే వార్త వచ్చిందో 20వ అధ్యాయం 3వ వచనం మొదటి భాగం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఆగుదాం అక్కడ. యెహోషాపాతు ఇంతకు ముందు చాలా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశాడు కదా. ఎన్ని మేలులు దేవుడు చేసినా మనకి ఇంకా భయం పోద్దా? ఉంటుందా? పోదు, భయం పోదు, అలాగే ఉంటుంది. అవునండి, ఇంతకు ముందు దేవుడు చేశాడు కదండి, చేశాడు. కానీ మానవులు ఇంకా మనం భయపడతాం, బలహీనం. ఎప్పుడైతే యెహోషాపాతుకు వార్త వచ్చిందో మొట్టమొదటి సంగతి వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. తను ప్రార్థించుటకు యెహోషాపాతు మనసు నిలుపుకున్నాడు. ఎందుకండి, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి నా మిలిటరీని మొత్తం దించేసి లైన్లో పెట్టి అవసరమైన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధం చేయడానికి రెడీ అయిపోలా యెహోషాపాతు. మొట్టమొదటి నిర్ణయం ప్రార్థించుటకు తను
మనస్సు నిలుపుకున్నవాడు యెహోషాపాతు. దేవునికి స్తోత్రం చెప్తా. సంఘంలో విశ్వాసులముగా దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నటువంటి మనం వ్యక్తిగత ప్రార్థనకు ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నా? ఎన్ని గంటలు ప్రభువుతో ఏకాంతంగా గడుపుతున్నావు ఈ రోజుల్లో చెప్పండి. పొద్దున్నే లగవగానే ఏం పట్టుకుంటాం చూసి అంత ఎవరికి చెప్తారా మీరు? తెలుసు నాకు. లగవగానే పట్టుకునేది అదే. ల్యాండ్లైన్ ఫోన్లు ఉండే ఒకప్పుడు. అది రింగ్ అయితే అక్కడ దాకా వెళ్ళాల్సిందే. అక్కడ దాకా వెళ్ళి ఎత్తాలి. ఇప్పుడే బాత్రూమ్ కూడా వెళ్ళిపోతాం. బాత్రూంలోకి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం ఫోన్. ఎన్ని గంటలు దేవునితో గడుపుతున్నావు? నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ సంఘము కొరకు, నీ బంధుమిత్రుల కొరకు, స్నేహితులకు ఎంతవరకు నీ ప్రార్థన చేయగలుగుతున్నావు? బ్యాక్ అండ్ ప్లాన్, నీ ప్లాన్స్ అన్నీ ముగించేసినావు. ఏమీ జరగట్లేదురా బాబు, మనం అన్ని తలపెట్టిన అవ్వట్లేదు కాబట్టి అప్పుడు చెప్దాం పాస్ గారికి, అప్పుడు చేద్దాం ప్రార్థన, అప్పుడు ఉందాం ఉపవాసం. యెహోషాపాతు మొట్టమొదటిది పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం చెప్దా. బేతేలు సహవాసము దేవుడు నేర్పించిన మనకు ఒక పాఠం ఏంటంటే ఉదయకాల విజ్ఞాపన ప్రార్థన. మనం దానిలో స్థిరపరచబడాలి, దాన్ని అలవాటుగా మార్చుకోవాలి, అలవాటుగా మలచుకోవాలి. నీవు ప్రార్థించుట నీ భర్త చూడాలమ్మా, నీవు ప్రార్థించుట నీ పిల్లలు చూడాలి, నీవు ప్రార్థించుట నీవు బంధువులు చూడాలి. నీవు బంధువుల ఇంటికి వెళ్ళి, నా స్నేహితుల ఇంటికి వెళ్ళిన వేకువ జామున లేచి నోరు తెరిచి దేవునికి ప్రార్థించడం నీవు చేసినప్పుడు దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. నీకు వచ్చేయాలి, గంట కొట్టినట్టు మెలకు రావాలి. నీకు 5 అయిందా, 5:30 అయిందా, లేవటం, మోకాళ్ళు నీ దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించడం. యేసు ప్రభు కూడా ప్రార్థన చేయాలా? ఏమంటే యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేయాలా? దేవుని కుమారుడే కదా ఆయన. జన సమూహమును పంపించి వేశాడు, శిష్యులను పంపించి వేసి, అందరినీ పంపించి వేసి ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి ఒంటరిగా దేవునితో సమయాన్ని గడిపాడు. దేవుని బిడ్డలారా, మొదటి యెహోషాపాతు జీవితం మనం నేర్చుకోవాల్సింది వ్యక్తిగత ప్రార్థన, ఏకాంతముగా దేవునితో గడుపుట. రెండవ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే 20వ అధ్యాయంలోనే, నేను లైన్గా నేను చదువుకుంటూ వెళ్ళట్లేదు కానీ మీకు అర్థం అవటానికి 7 పాయింట్లుగా 7 ప్రార్థన విషయాలుగా 7 kinds of 7 ప్రార్థనలు, క్వాలిటీస్ ఆఫ్ 7 ప్రేయర్స్ అని చెప్తున్నాం మీకు. ఓకే, 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యామిలీ ప్రేయర్. ఇది కుటుంబ ప్రార్థన. 6 నెలల బాబండి, 7 నెలల బాబండి, అందుకే రాలేకపోయామండి. కాదు, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యూదా వారందరూ తమ శిశువులతో. శిశువు అంటే ఎన్నేళ్ళు ఉంటాయి? నెలలోపే, సంవత్సరం లోపు బిడ్డ. శిశువులతో కలిసి భార్యలతోనూ పిల్లలతోనూ ఎక్కడికొచ్చారు? యెహోవా సన్నిధిని నిలబడ్డారు. ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన. భర్తలు రక్షింపబడినటువంటి కుటుంబాల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితి. సహకరిస్తే ఇబ్బంది కాదు, కానీ సహకరించకపోతే కొంచెం ఇబ్బంది. వాళ్ళ గురించి కొంచెం ఆలోచన చేయొచ్చు. కానీ ఇద్దరు ప్రభువుని ఎరిగిన వారు కూడా, బిడలు కూడా ప్రభువుని ఎరిగి ఉండి మందిరమునకు వస్తూ వెళ్తూ ఆరాధనలో పాల్గొంటూ మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే
అది ఆశీర్వాదము కానే కాదు. యెహోషాపాతు అందరికీ మాట ఏమండి వార్త పంపినప్పుడు వారు శిష్యులతో సహా వచ్చారు. నాకు జాషువా గారు అమ్మాయిని చూస్తే ఇక్కడ పాస్టమ్ గారు రెడీ అయిపోయింది. అప్పుడే పాస్టమ్ గారు అయిపోయింది. ఎస్గా చక్కగా కూర్చుని ముసుగేసి కూర్చుని పాట పాడతా చాలా భక్తిగా వచ్చింది. లైక్ ఫాదర్, లైక్ సన్, లైక్ మదర్, లైక్ డాటర్. అంతేగా మనం ఏమి నేర్పిస్తామో ఇచ్చోకే మనం వలిసిపోయాలి. నేనే అంటలే. నేను కుటుంబ ప్రార్థన, దానికి ముందు ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన నేర్చుకోవాలి. అందరినీ కూర్చోబెట్టాలి. ఈ బైబిల్ని నూతన నిబంధన గ్రంథాన్ని మాథ్యూ హెన్రీ అని ఒక గొప్ప దైవజనుడు, మాథ్యూ హెన్రీ న్యూ టెస్టమెంట్ కామెంటరీ అని ఉంటుంది. ఒక నిఘంటువు రాశాడు క్రొత్త నిబంధన మీద. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక నిఘంటువు రాశాడు ఆయన, మాథ్యూ హెన్రీ అనేటువంటి వ్యక్తి. ఎలా రాశాడు తెలుసా? అది ఏమా అంటున్నారా మీరు? ఎలా రాశాడు తెలుసా? ఆయన కుటుంబ ప్రార్థనలో కూర్చుని పిల్లలతో మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వాళ్ళ పిల్లలకి భార్యకి బోధిస్తూ నిఘంటువు తయారు చేశాడు. చప్పట్లు కూడా దేవమయం పరిస్థితి. ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్తే ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి మాథ్యూ హెన్రీ కామెంటరీ అని కొట్టండి, గూగుల్లోకి వెళ్ళి వస్తుంది మీకు. ఎంత డెడికేషన్, కన్సిస్టెన్సీ అంటాం, మానకుండా చేయగలుగుతాం. ఇది నేను చేయకపోతే నాకు ఏదో లోటు అనేటువంటి భావన మనలో రావాలి. దీన్ని నేను ఈ దినం చేయకపోతే పొద్దున్నే బ్రష్ చేసుకుని ఎవరు చెప్తున్నారు మీకు? బ్రష్ చేసుకుని ఎవరు చెప్తున్నారు మీకు? అదేమైపోయింది? అలవాటు అయిపోయింది. లఘువుగానే కొన్ని కార్యక్రమాలు చేసి అలవాటుగా మారిపోయింది. లేనిపోతే అలవాటుగా మార్చుకోమండి దీన్ని. అలవాటు అవ్వాలి. అలవాటులో దేవునిలో సంతోషిస్తూ, దేవుని వాక్యములో సంతోషిస్తూ, ప్రార్థనలో సంతోషిస్తూ, కుటుంబము భక్తిలో ఎదగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. నిజంగా ఈ మాట నేను చదువుతున్నప్పుడు ఏమండి, యూదా వారందరూ అని రాయబడింది దీంట్లో మాట. యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడ్డారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థనలో దేవుని మనం మహింపరచినప్పుడు, దేవుని ఘనపరిచినప్పుడు మీకు తెలియకుండానే ఎన్నో పోరాటాలు మీరు జయించగలుగుతారు. మీకు తెలీదు, కానీ దేవుడు వాడిని తప్పించుకుంటూ వెళ్ళిపోతాడు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించడం ప్రారంభించమాకండి. కష్టమైన పరిస్థితి మన ముందున్నప్పుడు ప్రార్థించడం ప్రారంభించమాకండి. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రార్థించడం ప్రారంభించమాకండి. నీకు విలువైనటువంటి దినం ఒక దినం నీకు ఇవ్వబడుతుంది. ఈ దినమును చూడని వారు కూడా చాలామంది ఈ లోకంలో ఉన్నారు. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన. 3వ విధానంలోకి వెళ్దాం. చూడండి, 3వ ప్రార్థన 20వ అధ్యాయం 5వ వచనంలో సంఘ ప్రార్థన అని అంటాను, చర్చ్ ప్రేయర్ అంటాం. యెహోషాపాతు యెహోవా మందిరములు క్రొత్త శాల ఎదుట ఏమండి సమాజముగా కూడిన
యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలువబడి, దేవునికి స్తోత్రం చెప్తా. ఏమండి, యెహోషువ చెప్పాడు, మన మీదకి ఏమండి మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరు దండెత్తి మన మీదకి రాబోతున్నారు. కాబట్టి నేను నా మనస్సును స్థిరపరుచుకుని నేను ప్రార్థిస్తున్నా. కుటుంబాలుగా మీరు ప్రార్థన చేయండి. అలాగే మీరు అందరూ కలిసి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోనికి మీరు రావాలి. యెహోవా సన్నిధికి. వారందరి మధ్యలో యెహోవా మధ్యలో క్రొత్త శాలిత సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలువబడి. మూడవ ప్రార్థన సంఘ ప్రార్థన. ఆల్నెట్ ప్రేయర్లు ఉంటున్నాయి మనకి. బుధవారం నిబంధన ఉంటుంది, శనివారం నిబంధన ఉంటుంది, శుక్రవారం స్త్రీల కూడిక ఉంటుంది. వీటన్నిటిలో పాలు పంచుకుంటున్నావా? మాకెక్కడ కుదురుద్దండి అంటున్నావా? కొన్ని కుదిరినప్పుడు రాగలుగుతున్నావా? ఈ వారం కావద్దు, ఇంకో వారం ఉందండి అనుకుంటున్నా. సంఘముగా నీవు చేయవలసిన బాధ్యత. కాపరిని దేవుడు ప్రేరేపించినప్పుడు ఒక పని కొరకు, ఒక విజయమును సాధించడం కొరకు, దేవునికి మొరపెట్టు కొరకు నీకు పిలుపునిచ్చినప్పుడు సంఘముగా లేక నా కుటుంబాలతో నీవు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన. అయ్యగారు ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరన్నా ప్రార్థన చేయండి అన్నారనుకోండి, కొన్ని చోట్ల మైక్ ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు చేయి వెనక్కి వెళ్ళిపోతుంది మైక్. రోజు చేసుకున్న వాళ్ళకి ప్రార్థన చేయడం పెద్ద కష్టమేగా. ఎంతమంది ఉన్నా చేయగలుగుతారు. చేయగలవా? నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతున్నావా? సంఘములో నోరు తెరచి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకునటానికి, ఆయన చేసిన ఆశ్చర్యకాలను సంభాషణ చేసుకునటానికి, ఆయన స్తుతించడానికి సిగ్గుపడే వారంగా ఉన్నావా? నోరు తెరచి మంచి ఆరాధన జరిగించారు యెహోషువ గారు. అందరినీ సమాజముగా కూడి అందరిని నిలువబెట్టి యెహోషాపాతు పలికిన మాటలు జ్ఞాపకం చూడండి. ఏమని అందరూ కూర్చున్నారు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలం చాలదు. భూమి ఆకాశం సృజించినటువంటి వాడు, రాజ్యులను నిర్మించినటువంటి వాడు. ఆయన తన అధికారము లేకుండా ఎవరిని ఆయన నిలబెట్టలేదు. అందరినీ ఎవరి అధికారం ఆయన నిర్ణయంలో లేకుండా. మొన్న ఆదివారం నేను వాక్యం చెప్తున్నాను. దేవుని రాజ్యము మోడీ గారిని పెట్టింది కూడా దేవుడే కాదంటారా? ఆయన తీసి ఇంకోళ్ళని పెడతాడు. ఆయన పెట్టింది కూడా దేవుడే. నెబుకద్నెజరు, దర్యావేషు, రాజులు రాజ్యాలు మారిపోతూ వచ్చినాయి, కానీ ఎవరి స్థానం మారలేదు. దానియేలు స్థానం మాత్రం మారలా. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ అన్నిటిపైన అధికారము కలిగిన వాడు, పరాక్రమము కలిగిన వాడు, బాహుబలము కలిగిన వాడు, రాజ్యములను ఏలువాడినా. ఎవరి వైపు చూస్తారండి మీరు? ఎవరిని ఆశ్రయిస్తారండి? దేనిని ఆశ్రయిస్తారండి మీరు? నేను సృజించిన వారిని నీవు ఆశ్రయించలేకపోతే ఎవరిని ఆశ్రయించగలుగుతావు నువ్వు? 7వ వచనం చదువుతాం. నీ జనులైన ఇశ్రాయేలు నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుని అబ్రహాం యొక్క సంతతిని నీతిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ప్రార్థనలో మనం వాగ్దానములెత్తి ప్రార్థించుట నేర్చుకోవాలి. బెతేలు సహవాసమునకు దేవుడిచ్చిన 18 వాగ్దానాలు ఇష్మాయేలు గారు వద్రమ్మ గారి ద్వారా 50వ సంవత్సరం నుండి సంఘమును ఆయన స్థాపించుకుంటూ
26 సంవత్సరం 76 సంవత్సరాలు తన పరిచర్యను దేవుడు దీవిస్తూ నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానములు నమ్మదగినవి. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన అబద్ధం మాడుటకు ఆయన నరుడు కానే కాడు. సంఘమందరినీ చేర్చి దేవుని మాటలు యెహోషాపాతు బోధిస్తూ ఉన్నాడు. బాహుబలము కలిగిన వాడవు, గొప్ప దేవుడు సృజించిన వాడవు, నువ్వు నిత్యము దీనిని శాశ్వతముగా స్థిరపరచుటువంటి దేవుడవు, మా దేవుడవు నీవే. ఎందుకు చదువుతాం. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మేము చాలా కదా సంఘము చేసినటువంటి ప్రార్థన, సంఘ ప్రార్థన. ఆదివారం అయిపోతుంది, బుధవారం కలుస్తాం, మళ్ళీ ఆదివారం కలుస్తాం. ఏం జరిగింది ఈ ఆదివారం? ఈ వారం అంతా ఎలా ఉన్నారు మీరంటే ఏం చెప్పాలి? ఏం చెప్పమంటారండి? ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారు ఎవరిని ఇక్కడ మీరు? ఎవరు లేరు. ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. కానీ మనం వాడే మాట, క్రైస్తవ్యంలో, క్రిస్టియన్డంలో వాడేటువంటి మాట, దేవుని కృపను బట్టి బాగానే ఉన్నామండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమను బట్టి బాగానే ఉన్నాం. కానీ ఇక్కడ కదా యెహోషాపాతు వాగ్దానములు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈ స్థలము నేను నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా, నీ నామ ఘనత కొరకు పరిశుద్ధ స్థలమును వారు కట్టించారు. సమాజముగా కూడుకొని, సంఘముగా కూడుకొని, ఆయన రక్తములో విమోచింపబడిన వారముగా కూడుకొని, ఏకాత్మతో, ఏక మనసుతో, భారముతో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఏ బండలనైనా కదిలించగలడు ఆయన, ఏ సముద్రానైనా 2 పాయలుగా చేయగలిగిన వాడు ఆయన. సంఘ ప్రార్థన. 4వ ప్రార్థనలోకి వెళ్తాం. ఎమర్జెన్సీ ప్రేయర్ అంటానే. 3వ వచనంలోనే సమస్య రాగానే 3వ వచనంలో యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద మనసు నిలుపుకుని యూదా అంతటా చాటింపగా, దట్ ఈస్ ద ఎమర్జెన్సీ అంట. ఏం చేశాడు? ప్రార్థన చేసుకుంటా మనసు నిలుపుకున్నాడు. యూదా వారందరికీ అదే ఫాలోయింగ్. తర్వాత వచనంలో ఫాస్టింగ్ ప్రేయర్ 3 ఇక్కడే కనపడుతుంది మనకి. పర్సనల్ ప్రేయర్ కనపడుతుంది, ఎమర్జెన్సీ ప్రేయర్ అత్యవసర ప్రార్థన, 5వది ఫాస్టింగ్ ఉపవాస ప్రార్థన. ఒక విషయంలో సంఘం అంతా కూడి ప్రార్థించినప్పుడు, ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషాపాతుకు అద్భుతమైన కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తా. యెహోషాపాతుకు చేసిన వాడు నీకు నాకు చేయడా? చేస్తాడు. యెహోషాపాతు ప్రకటించినప్పుడు, చాటింపు వేసినప్పుడు యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, భర్తలతోనూ, కుమారులతోనూ సంఘం అందరూ సంఘంలోనే కూడుకుని వచ్చారు. ఏమనుకోమాకండి నేను ఏమంటున్నానని. పాస్టర్ గారి మాట ఉన్నదన్నట్టుగా వింటున్నావా మనం? పాస్టర్ గారి మాట వింటున్నావా? జాషువా గారు అంతేనండి, రోజు మీటింగ్ పెడతాడు. ఏం వెళ్తాం రోడ్డు మీటింగ్కి? రోజు అవసరంలా ఏర్పాటు చేయబడిన నిబంధనలు బుధవారం, శనివారం, శుక్రవారం. నేనేమంటానంటే ఇప్పుడున్నటువంటి పోస్ట్ మోడర్న్ వరల్డ్ అంటాం కదా, ఎవరు ఖాళీగా లేరు, ఎవరు గాలి బిజీ అయిపోయారు. అవునమ్మా, మనకి 24 గంటలు సరిపోవట్లా. సరిపోయిన వాడికేమో అది ఎట్ట గడుతూ టైం తెలియదు, అవదాడికి టైం.
ఇంకా 12 అయింది అనుకుంటాడు. మనకేమంటే అయింది తెలియదు. నేనేమంటానంటే, నీవు రాగలిగి ఉండి నీ మనస్సును నువ్వు సిద్ధపరచుకుని ఈ సమయమును ప్రభువు వరకు కేటాయించి ఆ సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళి సంఘముతో కలిసి నువ్వు ప్రార్థించినప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలా? రిజల్ట్ వెంటనే వచ్చేస్తుందా? నేను మొన్న ఒక విషయంలో అతిశయించా. ఏం అతిశయించానంటే, నాకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చెప్పనులే మీకు. ఇప్పటి వరకు ఒక మందు బిల్ల కూడా వాడలేదు నేను. అరే ఎంత ఆరోగ్యం ఇచ్చావు దేవా అనుకుని కొంచెం అతిశయించా. లోపల పైకి ఏమో దేవుడు వందనాలు అనుకున్నా, లోపల మాత్రం నాకంటే చిన్న వాళ్ళు చాలా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు అని అనుకున్నా మనసులో. సరే, ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకోవాలని ఇప్పటి నుంచో పోస్ట్ పోన్ చేస్తూ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే డాక్టర్ హ్యాపీ గారు అని ఆయన మా చర్చికి వస్తారు బందర్లో. బ్రదర్ మీకు అన్ని బాగానే ఉన్నాయి బ్రదర్, అన్ని బాగానే ఉన్నాయి బ్రదర్ అంటున్నాడు. విషయం చెప్పట్లా కానండి అన్న తర్వాత, కానీ మీకు యూరిక్ యాసిడ్ లెవెల్ చాలా ఎక్కువైపోయింది అండి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి, మీరు ఎక్కువ నీళ్లు తాగాలి, నీళ్లు తాగకపోతే నెమ్మదిగా మీ కిడ్నీస్కి ప్రాబ్లం అవుతుంది. నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు ఈ కాళ్ళు తిమ్మిరి లెక్కడం, పొద్దున్న లేవగానే కాళ్ళు బరువుగా ఉండటం, కాళ్ళు కింద పెట్టగానే నొప్పులు రావడం, ఇవన్నీ ఏదో మామూలుగా వాకింగ్ చేస్తా, పొద్దున్నే 3 కిలోమీటర్లు నడుస్తా, ఇక పగలంతా తిరుగుతా, స్కూల్లో డస్ట్లో తిరుగుతూనే ఉంటాం, పరిగెత్తుతూనే ఉంటాం. దానివల్ల ఏమైనా వస్తుందిలే అనుకున్నా. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త సుమి. దేన్ని బట్టి తీసేస్తామా మనం? ఏ పాటిది మన జీవితం? ఇంతలో కనబడి అంతలో మాయమైనటువంటి మన నీడ వంటి జీవితం అంటాడు యోబు గారు. గడ్డి పువ్వు లాంటి జీవితం, ఉదయమున చిగుర్చి సాయంకాలమునకు వాడబడినటువంటి జీవితం అంటాడు యాకోబు. ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయత్నం చేసినా నీకు ఆయుష్ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. నిన్ను కాపాడేవాడు దేవుడు. నువ్వు ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకెళ్ళినా ఎదురుగుండా వచ్చి కుదురు లేకపోతే ఏం చేస్తాం? తప్పించేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన, కృప చూపించేవాడు ఆయన. ఏమంటే యెహోషాపాతు అందరినీ సమకూర్చాడు. ఎమర్జెన్సీ ప్రేయర్. అందుకని మనం ఏం చేయాలంటే ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవడం అవసరం. ఒక సమస్య నీకు తెలుస్తున్నప్పుడు వారి కొరకు సంఘముగా చేరి నీవు ప్రార్థించడం చాలా. జోషువ గారు చెప్పిన ప్రశాంతి చాలా ఆరోగ్యపరంగా చాలా ఫేస్ చేస్తున్నప్పుడు అసలు ఆమె చూడగానే ఏమి లేనట్టుగానే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అది సంఘ ప్రార్థన, దేవుడిని చూపించిన కృప. కానీ దేవుడు బలపరుస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఎవరో ఎందుకు మనకి అమ్మగారే ఉన్నారు. మా అమ్మగారి పాస్టర్ పెద్దమ్మగారే ఉన్నారు, సుగుండత్వం అమ్మగారు కదా. దేవుడు తన కృప చూపించి సంఘ ప్రార్థనలు, సహవాస ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసములు, దీక్షలు, దేవుడు అనేక విపత్తుల నుండి తప్పించి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏం ప్రార్థన గురించి చెప్పుకున్నాం మనం? మొదటిది ఏంటి? వ్యక్తిగత ప్రార్థన. రెండవది కుటుంబ ప్రార్థన. మూడవది సంఘ ప్రార్థన. నాలుగవది అత్యవసర ప్రార్థన. ఐదవ ప్రార్థన యెహోషాపాతు రండి ప్రార్థన చేసుకుందాం అనలేదు. ఏమన్నాడు? యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చెప్పాడు. యూదా అంతటా అంటే ఇంకెవరికి ఎక్సెప్షన్ ఎవరికి లేదు. ఇంకా మేకలకి లేదు, ఆవులకి లేదు, ఏటికి లేదు, అన్నిటికీ ఉపవాసమే. అర్థమవుతుందా మీకు? యూదా అంతటా అంటే అంతటా అంతే.
శిశువులతో సహా వచ్చి మందిరంలో నిలబడ్డారు, కూర్చున్నారు, దేవుని వాక్యం విన్నారు, ప్రార్థించారు. వినటానికి చాలా బాగుంటుంది, కానీ నిజంగా చేయగలుగుతున్నావా? ఆచరించగలుగుతున్నావా? లోబడగలుగుతున్నావా? విధేయత చూపించగలుగుతున్నావా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన తండ్రికి విధేయత చూపించి సర్వమానవాళి కొరకు తన ప్రాణమును ఆయన సిలువలో ధారపోసినటువంటి దేవుని కుమారుడు. ఆయన విధేయత చూపించటం వలన ఈ దినం మనం విమోచింపబడిన వారంగా ఉన్నాం. ఆయన చూపించటం వలన పరలోక రాజ్య స్వాస్థ్యమును దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని సంఘంగా, దేవుని బిడ్డలంగా ఒక సమస్యను ఎదిరించాలి, ఒక పోరాటాన్ని గెలవాలి, ఆర్థిక పరిస్థితిని గెలవాలి, ఆరోగ్య విషయంలో నేను గెలవాలి, బంధువుల మధ్య పోరాటాలు, ఏమంటే వ్యవసాయంలో అనేక పోరాటాలు, ఎన్ని నేను జయించాలి అని అంటే, దేవుని బిడ్డలారా, మన శక్తి చాలదు. నా భర్తను గెలుచుకోవాలండి, నా భర్త ప్రభు దగ్గర రావాలి, నా బిడ్డలు ప్రభు దగ్గర రావాలి, నా సంఘం ఆత్మీయతలు ఎదగాలి, ప్రభువుని తెలుసుకున్న వారుగా, నూతన బిడ్డలుగా, నూతన బలమును పొందుకున్నటువంటి నూతన జీవితానికి వెళ్ళిన వారుగా, నూతన ఏమంటాం, ఎవడైనా నువ్వు క్రీస్తు నూతన సృష్టిగా మార్చబడాలి. నా కుటుంబం విధేయత చూపించగలుగుతున్నామా? ఏమండి, విధేయత చూపించగలుగుతున్నామా? మాటకు లోబడగలుగుతున్నామా? దేవుని వాక్కుకు లోబడగలుగుతున్నామా? దైవజనుకు లోబడగలుగుతున్నామా? 6వ ప్రార్థన థ్యాంక్ఫుల్ ప్రేయర్ అన్నాం, ఆల్రెడీ మనం చదివాం. 8 నుండి 10 వచనాల్లో థ్యాంక్ఫుల్ ప్రేయర్. అన్ని ఎత్తి యెహోషువ ప్రార్థన. 10 వచనం చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీయులతోనూ, మోయాబీయులతోనూ, శయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. ఏమంటే 8 నుండి 10 వచనాల్లో ఇట్స్ కాల్డ్ థ్యాంక్ఫుల్ ప్రేయర్. కృతజ్ఞతతో చేసినటువంటి ప్రార్థన. దేవా, మా ఇశ్రాయేలుని నడిపించావు, విమోచించావు. 400 సంవత్సరములు బానిసలుగా ఉన్నటువంటి వారిని వాగ్దాన స్థలంలో నీవు నడిపించుకుంటూ వచ్చావు. అనేక మంది మీద యుద్ధములలో విజయం సమకూర్చుకుంటూ వచ్చావు. అనేక పోరాటాలను మేము గెలిచి సజీవులుగా మమ్మల్ని ఉంచావు అనే కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన. థ్యాంక్ఫుల్ ప్రేయర్. కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నావా? దేవా, ఇంతవరకు నన్ను కాపాడావు, ఇంతవరకు నన్ను పోషించావు, ఇక ముందు కంటే నన్ను నువ్వు హెచ్చించావు అనేటువంటి కృతజ్ఞత భావం మనలో ఉంటుందా? గ్రాటిట్యూడ్ హార్ట్. అందరూ ప్రకటనలకు ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. కొంతమంది 2, 3 అయిందిగా, కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ అని చెప్పండి ఒకసారి. వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పండి. సాయంకాలం రావాల్సిన లేదులే మళ్ళీ. అదే ఆ మాట మీరే చెప్పాలి. నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలని చెప్పండి. థ్యాంక్స్ చెప్పండి మళ్ళీ ఇంకోసారి. నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. అది మన దేశంలో అన్నీ చేయించుకుంటాం మన పిల్లలతో, తెలుసా మీకు? మన పిల్లలతో అన్నీ చేయించుకుంటాం మనం ఫ్రీగా. అమెరికాలో మీరు వెళ్తే ఒకవేళ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయిని ఒక గ్లాస్తో మంచినీళ్ళు తేరా అన్నాడు అనుకోండి, ఇచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? అరే నేను నిన్ను పోషిస్తున్నా కాబట్టి నువ్వు ఏం చెప్తే చేయాలి కాదు, థ్యాంక్ యూ చెప్తాడు వాళ్ళ నాన్న కూడా. అలాగే తండ్రి కొడుకు ఏమిచ్చినా కూడా తిరిగి ఏం చెప్తాడు? థ్యాంక్ యూ డాడీ అని చెప్తాడు. ప్రతి చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్ హార్ట్.
కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుట. ఎన్నో మేలులు చేసినటువంటి దేవుడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవుడు. దేవా, ఇంతగా మమ్మల్ని దావీదు ఇంతగా నన్ను హెచ్చించినందుకు నేను ఏ పాటి వాడను ప్రభువా. వందనాలు చెల్లించుట దేవుని కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన మనం దేవుని సన్నిధిలో చేయాలి. ద గాడ్ హూ ఎక్స్పెక్ట్స్ ద థ్యాంక్స్ గివింగ్. చివరి ప్రార్థన చెప్పి నేను ఆశీర్వాదంలోకి వెళ్తాను. నేను సమయం అవుతుంది కనుక చివరి ప్రార్థన బర్డెన్ఫుల్ ప్రేయర్, భారముతో చేసేటువంటి ప్రార్థన. ఏదో ప్రార్థన చేసేములే, కూర్చున్నాములే, అందరితో పాటు 4 మాటలు పలికేములే, కాదు కాదు కాదు. హృదయ వేదన కావాలి, హృదయంలో మంట కావాలి, కన్నీరు రావాలి, దుఃఖం రావాలి. 12వ వచనం చూడండి. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చేసాము ఈ ప్రార్థన? ఎప్పుడు నేను చేసినట్టు గుర్తొచ్చిందా మీకు ప్రార్థన? మీరు చేయలేదేమో. కోవిడ్ టైంలో చాలామంది చేశారు. కోవిడ్ టైంలో ఈ ప్రార్థన చాలామంది చేశారు. డాక్టర్లకు అందుబాటట్లా, మందులు పని చేయట్లా, హాస్పిటల్లో బెడ్ల గాడి లేవు. ఏం చేయాలి ప్రార్థన? రవ్వా దిక్కు నీవే నాయన, ఏ దిక్కు లేదు. అంటే అర్థం ఏంటంటే నీవు సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడటం. మాకు కలిగిన వాటితో మేమేం చేయలేం ప్రభువా. మాకు ఉన్న వాటితో, మా జ్ఞానంతో, మా డబ్బుతో, మా పరపతితో మేమేం చేయలేం. నీవే మాకు దిక్కు. యెహోషాపాతు వారందరి మధ్యలో భారముతో కూడిన ప్రార్థన యెహోషాపాతు చేస్తున్నాడు. సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. శిశువులు అందరూ, పురుషులు, స్త్రీలు అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తా. ఏమండి, ఎంత ఇదిగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? యెహోషాపాతుకి ఏమొచ్చింది ఆన్సర్, జవాబు ఏమని వచ్చింది? ఆశ్చర్యం కూడా చూడండి, ఏమొచ్చింది చూద్దాం. 15వ వచనంలో యెహెజ్కేలు ద్వారా దేవుడు, యెహెజ్కేలు మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు యెహెజ్కేలు ద్వారా దేవుని ఆత్మతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడొద్దు, జడేవద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించిన. చప్పట్లు కూడా దేవుని మహిమపడతా. ఎవరు జరిగించారు యుద్ధం? అది మీరేం చేయొద్దండి. ఆ యుద్ధము దేవుడు చూసుకుంటాడు అంతే. యెహోషాపాతు సైన్యం రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆ లోయలా ఉంటే మీరు ఇంకొక లోయలు కాపు కాయండి అని అవసరం లేదు. కొంతమంది అక్కడ ఉండి కొంతమంది ఇక్కడ అనాలని పని లేదు. ఏమొద్దు. మీరు చేయవలసింది ఏంటంటే, తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చదివితే అర్థం అవుతుంది. అంత చూపించిన కానీ సమయాన్ని బట్టి ఇంకో రకంగా మనం చూస్తే కింద వచనాల్లో దేవుడు ఏం చెప్పాడంటే, మీరు చక్కగా క్వైర్ రెడీ చేసుకుని పాటలు పాడుకుంటూ ఉండని చెప్పాడు. అంతేనా? మీరు యుద్ధం ఏం చేయొద్దు, మీరు చక్కగా క్వైర్ రెడీ అయిపోండి, చక్కగా కూర్చుని పాటలు పాడుకుని సిద్ధపడండి. యుద్ధం చేసేది ఎవరో? నేనే చేస్తాను యుద్ధం. శిష్యులతో సహా యోధ అంతటా ఉపవాసం ఉండి ఎలుగెత్తి కన్నీరు కార్చి, నా దిక్కు నీవే నాయనటి దేవుడు దిగిరాడా? వస్తాడు దేవుడు. దేవుడు తన పని తను చేసుకుంటాడు.
నీ హృదయమును బట్టి, నీ హృదయాంతరంగంలో దేవునితో నువ్వు చేసుకున్నటువంటి నిబంధనను బట్టి దేవుడు తన కార్యాన్ని చేసుకుంటూ వెళ్తాడు. మీ పాస్టర్ గారు ఎంత ఓపికగా తిరుగుతాడో మరి, అన్ని ఊర్లు తిరుగుతాడు. ఎన్ని ఊర్లు? రేపల్లి దాకా వెళ్ళిపోతున్నారు. పెడన రేపల్లి ఒక్కలిగడ్డారా, వడ్లమన్నాడు, రేళ్ళగారు, గూడూరు, ఇంకా పెడన. అన్ని చోట్ల ఏం కావాలి? స్థలాలు కావాలి, మందిరాలు కావాలి. ఎవరిస్తారు? దేవుడు ఎవరి ద్వారా ఇస్తాడు? ఇది చెప్పరు. ఎవరి ద్వారా ఇస్తాడు దేవుడు? మీ ద్వారానే. కోట్లు 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 ఉన్న రూపాయి ఖర్చు పెట్టాక ఎంత భయమో కొంతమందికి. లేరా వాళ్ళు? మరి వీళ్ళంతా తీసుకెళ్ళిపోతారు, నాకు తెలియదు. వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. వాళ్ళతో పాటు ఎవరి రాజ్యం నిర్మాణం చేయబడాలి? దేవుని రాజ్యం కట్టబడాలి. దినాల్లో యవ్వన బిడ్డలు కదండి టెక్నాలజీకి బానిస అయిపోతున్నారు. మా స్కూల్లో నర్సరీలో 3 పిల్లలు జాయిన్ అయ్యారు రీసెంట్గా. ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో 3 పిల్లలు జాయిన్ అయ్యారు. తను కానీ మేడం గారు కానీ నేను కానీ ఈవినింగ్ అవ్వగానే డైరీలు టీచర్స్ డైరీ చెక్ చేస్తా ఉంటాం. ఒక టీచర్ వచ్చి చెప్తుంది, 3 పిల్లలు ఉన్నారు సార్, అసలు 3 ఎవరి మాట వినరండి, నా మాట వినరు. పిల్లలు వీళ్ళ పని ఏంటంటే తిరుగుతూ ఉంటారు క్లాస్ అంతా. ఆడిని కొడతారు, ఈయన్ని కొడతారు, పిలిస్తే అడు చూస్తారు, ఇటు చూస్తారు. ఏం ప్రాబ్లం తెలుసా మీకు? వీళ్ళు సెల్ ఫోన్లు వాడటం వలన వాళ్ళ మైండ్ వాళ్ళ ఆధీనం లేదు. మీరు నమ్మరు. నేను పిలిచే క్లాస్కి నేను ఆడితే అడు చూస్తాడు. ఆడు నా బలచుడు తిరుగుతాడు, అక్కడే నా కుర్చీకి వెళ్ళిపోతాడు కాసేపు. అటు మైండ్ కంట్రోల్ లేదు, మాటలు రాట్లా. ఎంతసేపు ఆ స్క్రీన్ అలవాటు చేస్తారు పేరెంట్స్. ఫోన్ ఇవ్వటం, ఐప్యాడ్ ఇవ్వటం, లేదా ట్యాబ్లెట్ ఇవ్వటం, దాన్ని చూసుకుంటా ఆడి పనులు ఆడుంటే వీళ్ళ పనులు. ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు కొంచెం పర్లా. సార్ 2 నెలల్లో చాలా మార్పు వచ్చిందండి. చాలా ఇప్పుడు కొంచెం లైన్లో పడుతున్నాడండి, కొంచెం కళ్ళు ఎదురుగా పెట్టి చూడగలుగుతున్నాడు. డ్రగ్స్కి బానిస అయిపోయిన వాళ్ళు, త్రాగుడుకు బానిస అయిపోయిన వాళ్ళు, ఏమండి మోసమునకు బానిసైనటువంటి లోకం భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదా? యెహోషాపాతు యూదా సమాజం వారందరినీ కాపాడుకొనటానికి, వారిని రక్షించుకొనటానికి, వారి దేవుని మార్గంలో నడిపించటానికి, దేవునికి ఇష్టలుగా చేయటానికి, దేవుడే నాకు దిక్కని వారితో పలికించటానికి యెహోషువ అందరినీ సమకూర్చాడు. ఆ ప్రార్థనలు వారు చేశారు. మీరేమి చేయొద్దయా, యుద్ధం నేను చేసుకుంటాను. చేయలేదా దేవుడు యుద్ధం? అందరినీ కూర్చున్న భారము. మన కుటుంబాల్లో మార్పు చెందని వారు, మీ మనవళ్ళు, మనవరాండ్రు, కుమారులు, కుమార్తెలు, భార్యలు, భర్తలు మార్పు చెందని వారు, లోకముతో సంబంధంలో ఉన్నవారు, నెమ్మది లేకుండా ఉన్నవారు లేరా? వారిని రక్షించుకునేటువంటి భారం నీ మీద, నా మీద లేదా? సంఘము మీద లేదా? కాపరికి లేదా? దాని కొరకు ఈ ప్రయాస, దాని కొరకు ఈ కూడికలు. అందరూ ప్రభువుని ఎరిగిన వారి వల్లే నూతన సృష్టిగా మార్చబడి అమూల్యమైన రక్తములో నిర్దోషి నిష్కలంకమైన మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి అమూల్యమైన రక్తమును కార్చి మనం విమోచించి తన బిడ్డలుగా చేసుకునటానికి ఆయన 2 చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇవ్వగలవా నీ హృదయాన్ని ప్రభువుకి? ప్రభు నీ కొరకు నేను బ్రతుకుతానని చెప్పగలవా?
అనేక మంది గురించి నేను ప్రార్థన చేస్తాను ప్రభు అని చెప్పగలవా? ఈ పనిలో నేను పాలు పంచుకున్నాను ప్రభు అని చెప్పగలవా? 7 విధములైనటువంటి ప్రార్థనలు యెహోషాపాతు సైన్యము యోధవరందరూ చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. త్వరగా నేను ఆశీర్వాదాల గురించి మాట్లాడు. బ్లెస్సింగ్స్ ఎట్ బెరాకా లోయలో దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం. మొదటిది అబెండెంట్ అసెట్, సమృద్ధి అయినటువంటి స్వాస్థ్యమును దేవుడు యోధా వారికి 25 చూడండి. యెహోషాపాతును అతని జనులను యుద్ధం అయిపోయింది, వాళ్ళందరినీ చంపేశారు, గెలిచారు. ఏమంటే తర్వాత యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టుకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొంచెపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకుని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకున్నట్టుకు 3 దినములు పట్టిన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చీరల షాప్ ఓపెన్ చేశారండి, కొత్త షాప్. ఫస్ట్ రోజున ఏంటి? 1 కొంటే 2 ఫ్రీ. వెళ్ళమా మనం? ఎందుకు వెళ్ళాం? ఆ వార్త ఫాస్ట్గా వెళ్ళిపోద్దండి, చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది. యుద్ధం చేయకుండా దేవుడు సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు దేవునికి చేయవలసింది, దేవునికి మొరపెట్టవలసి విధానములో హృదయాంతరంగంలో నుండి నీవు ప్రభువునకు ప్రార్థించినప్పుడు ఆయన ఆకాశ వాక్యులు ఇప్పగలిగిన వాడు. ఆయన ఎన్ని రోజులు పట్టింది అంత కూడబెట్టుకోవడానికి? 3 రోజులు పట్టిందండి. అబ్బా, ఇక్కడ దొరికితే బాగుండు, మనకు కూడా బంగారం అట్ట కదా. ఏమి చేయకుండా ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చాడండి. వారు నాటని చెట్లు, వారు తవ్వని బావులు, వారి కట్టని ఇండ్లు ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చాడు. ఇవ్వలేదా? నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా, 8 మంది పిల్లలు మేము. చాలా నా చిన్న వయసులో అమ్మగారు అయ్యగారేమో సైకిల్ వేసుకుని స్కూటర్ వేసుకుని సేవకి వెళ్ళిపోయేవాళ్ళు. ఈవిడేమో ఇంట్లో ఉండేది. అప్పుడప్పుడు ఆవిడ కూడా బయటికి వెళ్తూ ఉండేది ప్రార్థన, ఆయనతో అయ్యగారితో కలిసి. అమ్మగారు, ప్రభువా ఎలా పెంచాలి నాయన 8 మందిని, మా వెనకాల ఏమి లేవు, ఆస్తి ఐశ్వర్యాలు ఏమి లేవు, ఎలా పెంచాలి వీళ్ళని, ఎలా చదివించాలి వీళ్ళని. రాత్రి వారంతో ప్రార్థన చేసి పడుకుంటే దేవుడు చెప్పాడంట, అమ్మ నీ పిల్లలకి ఏం కావాలి నేను దాచిపెట్టినని చెప్పాడంట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పిల్లలకి ఏం కావాలో నేను సమకూర్చి ఉంచాను అని చెప్పాడు. ఎప్పుడు మాట అది? 1983-84 సంవత్సరంలో మాట. దేవుడు దాన్ని నెరవేర్చుకుంటూనే వస్తున్నాడు. ఆ దర్శనం వచ్చిన మా అమ్మగారు నమ్మలా. నిజమా కాదా, దేవుడి మాట కాదా అనుమానం. ఇది నిజంగా నీ మాట అయితే ఇదే దర్శనం ఇంకోళ్ళు చెప్పాలి ప్రభు అని నాకు ప్రార్థన చేసిందంటే, ఇదే మాట ఇంకొకరు నాకు చెప్పాలి. నిడిమూలలో మరి విశాలాక్షి గారు, నాకు పేరు గుర్తులేదు కానీ ఆవిడ పొద్దున్నే లేచి, అమ్మగారు మీరు పిల్లల గురించి చాలా బాధపడుతున్నారంటమ్మా, ఏమైపోతారో ఏంటో వీళ్ళు, దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, మీ పిల్లలకి ఏం కావాలో దేవుడు దాచిపెట్టాడు. ఆవిడ చెప్పిందంట. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు దేవుడే. నీకు రక్షణ భాగ్యము దేవుడు ఇచ్చాడంటేనే దేవుడు సమృద్ధి ఇచ్చాడు ఆల్రెడీ. నిర్మలమైన శాశ్వతమైన అక్షరమైన ఆరాధ్యములో బంగారపు విధులలో దేవుడు నిన్ను నన్ను పెట్టి తీసుకుని ఆయనతో ఉంచుకోబోతున్నాడు. అక్కడ ఎంతగా నీ కొరకు సిద్ధపరిచిన వాడు భూమి మీద ఏమవసరమో తెచ్చలేడా? అబండెంట్ సమృద్ధి అయినటువంటి పంటను లేక స్వాస్థ్యమును ఇశ్రాయేలుకు. రెండవ చూద్దాం,
26వ వచనం చూడండి. గ్రాటిట్యూడ్ అండ్ ప్రామిస్, గొప్ప కృతజ్ఞతతో కూడినటువంటి వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాదం చూద్దాం. 26వ వచనం చదవండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కుడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని కృతజ్ఞతతో ఉన్నాం. ఇంతకుముందు చేసిన కృతజ్ఞత ఆశీర్వాదం వేరు. ఇప్పుడేంటి? వీరు వ్యక్తిగతంగా పొందుకున్న దానికి బెరాకా లోయలో అందరూ కూడుకొని ఏం చేశారు? వాళ్ళు చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నేటి వరకు ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు పెట్టబడింది. స్తుతి, ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం, రెండవ బ్లెస్సింగ్. 3వది చూద్దాం. 27వ చూద్దాం. 3వది జాయ్. జాయ్ అనగా సంతోషం. మూడవ ఆశీర్వాదం ఏంటంటే సంతోషం. 27వ చూద్దాం. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవల్లని యూదా వారును యెరూషలేము వారును వారందరి ముందు యెహోషాపాతుకు సాగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చెప్తా. ఎంత ప్రార్థన చేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంట్రాయా అంటే మన హృదయాలకు కావాల్సిన సంతోషం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ సంతోషాన్ని దేవుడు యెహోషాపాతుకు యూదా వారందరికీ దేవుడు దయచేశాడు. సంతోషం కొనుక్కుంటే వస్తుందా? అది అనుభవంతో పొందుకునేది. దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారి ఉపవాస దీక్షను ఆలకించి సంతోషంగా ఉండటానికి. ఎందుకు సంతోషం? వారి శత్రువుల మీద వారికి జయమును అనుగ్రహించినటువంటి. 4వది చూద్దాం. 30వ వచనం చూద్దాం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము ఏమనుగ్రహించాడంట? నెమ్మదిని అనుగ్రహించాడు. పీస్. ఏమోనండి, మనసంతా నెమ్మదిగా లేదండి అని అంటాం. యూదా వారందరికీ నెమ్మదిని అనుగ్రహించిన వాడు దేవుడు, సమాధానం అనుగ్రహించిన వాడు దేవుడు. ఈ ప్రకారం అతని చుట్టూనున్న వారందరి మీద కదా, కేవలం వారు తీసుకున్న నిర్ణయం, కేవలం వారు చేసినటువంటి ప్రార్థన, కేవలం అందరూ కూడి చేసినటువంటి ప్రార్థన, ఎన్ని ఆశీర్వాదాల దేవుడు వారు ఇశ్రాయేలుకు యూదా వారందరికీ సమకూర్చాడు. 27 చదువుదాం చూడండి. 27 వచనంలో ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమును అనుగ్రహించి. చాలా మొదటి లైన్లో చూడండి. మొదటి లైన్లో 2 మాటలు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము, విక్టరీ, జయము అనుగ్రహించి వారిని సంతోషపరచారు. మచిలీపట్నంలో మాకు ఒక కుటుంబం ఉంది. వాళ్ళు కోర్టులో 4 అబద్ధం అట్లా. ఆవిడ ప్రతి నెల ఉపవాస కూటంలోకి వచ్చి ఉపవాస ప్రార్థనలో ఏమి ఏడ్చేదో, ఏం మొరపెట్టేదో, ఆయన కానీ ఆయన భర్త కానీ ఆవిడ కానీ వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, రేపు చచ్చిపోతాడు అన్నట్టుకుండేవాడికి, బతికే ఉన్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4.5 ఏళ్ల పోరాటం తర్వాత ఆ కోర్టులో జయం సంపాదిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళకి పాజిటివ్గా
దేవుడు కార్యం చేశాడు. ఎన్ని అద్భుతాలు! జయం, ఆ జయములో నుండి సంతోషం, విక్టరీ ఇన్ ద జాయ్ కమ్స్ ఫ్రమ్ ద వాట్ గాడ్ హెస్. దేవుడు చేసిన దానిలో నుండి చివరిగా రెండు మాటలు చెప్పండి. ట్రాంక్విలిటీ 30వ వచనం చూద్దాం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎలా ఉంది ఇప్పుడు? నిమ్మళముగా ఉంది. అలాగే ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఏ గోల నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది. అమెరికాలో ఉన్నప్పుడు నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నా. ఆయన అన్నాడు, నేను అమెరికాలో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను నేను అన్నాడు. ఏంటి అంటే ఆయన దేశం మీద, ఆయన దేశంలో ఉన్న మంచి ఇల్లు, పెద్ద ఆయన, పిల్లలు లేరు, మంచి ఇల్లు, మంచి కంఫర్టబుల్ హౌసు, మంచి రోడ్లు, నెల నెల గవర్నమెంట్ పెన్షన్, సోషల్ సెక్యూరిటీ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. మా గవర్నమెంట్ మమ్మల్ని బాగా చూసుకుంటుంది కాబట్టి మా దేశంలో పుట్టిన నాకు చాలా సంతోషం. అనారోగ్యం బాగపోతే హాస్పిటల్లో మంచి ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకుంటాం, అన్నీ బాగుంటాయి. అందుకనే మా దేశం అంటే నాకు ఇష్టం. అప్పటికి కొన్ని విషయాలు మేము చర్చించుకున్నాం, కొన్ని ఫ్యామిలీ విషయాలు అన్నీ మాట్లాడుకున్నాం. దేశం మీద చాలా బాగా చెప్తున్నావు, ఈ దేశంలో కూడా బాగా చెప్తున్నావు, నువ్వు నెమ్మదిగా ఉన్నావు అని అన్నా. నేను నువ్వు నిమ్మలంగా ఉన్నావా అని అన్నా. నెమ్మది ఎవరివ్వాలి? దేశం నీకు నెమ్మది ఇవ్వదో, నీకు కలిగి నీకు నెమ్మది ఇవ్వో, నువ్వు ఆయన ఆనుకున్నప్పుడు, ఆయన అత్తుకున్నప్పుడు, ఆయనకి అప్పగించుకున్నప్పుడు గొప్ప నెమ్మది నువ్వు పొందుకుంటావు. యెహోషాపాతుకు దేవుడు వారి రాజ్యమునకు ఏమిచ్చాడు? తన చుట్టూనున్న వారందరినీ జయించి 29 చూద్దాం, చూడండి. 29 నుంచి చదివి ముగిస్తాం. ఫీర్ ఆఫ్ జెంటైల్స్ 20:29 వచ్చిన ముగిస్తా చూడండి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసిందని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చింది. ఫీర్ ఆఫ్ జెంటైల్స్. అమ్మో, వీళ్ళ జోలికి వెళ్ళకూడదురా, మనం వీరి పక్షమున యెహోవా ఉన్నాడు, 6 కనుక ఆయనకు ప్రార్థిస్తే వారి పక్షమున ఆయన ఏదైనా చేస్తాడు అనేటువంటి భయం చుట్టుపక్కల వారిలో వచ్చేసింది. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేస్తునని దేశములో రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి. కాబట్టి సమృద్ధి అయినటువంటి పంటను దేవుడిచ్చాడు, ఆస్తినిచ్చాడు. కృతజ్ఞతతో మరలా దేవుని ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ వాగ్దానాలు ఎత్తి ఆయన కనపరచడానికి దేవుడు సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, జయమిచ్చాడు, నెమ్మదిచ్చాడు. చుట్టుపక్కల ఉన్న వారందరికీ భయం కలిగించేలాగా చేశాడు దేవుడు. ఎందుకు? యెహోషాపాతు ప్రార్థన, కుటుంబంతో చేసిన ప్రార్థన, సంఘముతో చేసిన ప్రార్థన, ఉపవాసముతో చేసినటువంటి ప్రార్థన, కృతజ్ఞతతో చేసినటువంటి ప్రార్థన, వేదభరితమైన హృదయముతో చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు యెహోషాపాతుకు యూదా వారందరికీ విజయం అనుగ్రహించడమే కాదు, కానీ వీరి చుట్టూ ఉన్న వారందరికీ భయమును దేవుడు పుట్టించాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మా బ్యూలా అనే ఆఖరి చెల్లు సురేష్ గారు కేతన్కొండలో ఇబ్రహీంపట్నంలో ఉంటారు, రింగ్ దగ్గర లెఫ్ట్లో అపార్ట్మెంట్లో ఉంటారు. అక్కడ వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్కి వాళ్ళకి పార్కింగ్ దగ్గర సమస్య. ఇప్పుడు ఏదో గొడవ పెట్టినారు వెళ్తూ.
ఈయన పాస్టర్ గారు అని తెలుసు. పాస్టర్ గారు అంటే ఏంటి? లోకువేగా. పాస్టర్ గారు అంటే బాగా లోకు. ఈయన చూసి అన్నాడంట, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు, జాగ్రత్త, నేను దేవుని సేవకుడిని అన్నాడంట. నిజంగా చెప్తున్నా, వాళ్ళు హిందువులు, నేను దేవుని సేవకుడిని, నేను ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుద్ది, మీరు అలా మాడమాడన్నా. ఆయన మాట ఏమన్నాయండి, దేవుడు పుట్టించిన భయమే ఏమన్నాయండి, అప్పటి నుంచి మాట్లాడడం మానేసి. పాస్టర్ గారు కారు తీయమంటారా, పాస్టర్ కారు పక్కన పెట్టమంటారా, ఇది మారిపోయింది మాట. శత్రువులకు ఏం కలగాలి? భయం కలగాలి. ఎందుకంటే మన దేవుడు బలం కలిగిన దేవుడు, బాహుబలము కలిగిన వాడు, శక్తి కలిగిన దేవుడు. ఏదైనా చేయటానికి ఆయన సమర్థుడు. ఆ కార్యమును సాధించుకునే వారంగా, ఆ అద్భుతాన్ని పొందుకునే వారంగా, ఆ విజయాన్ని చూచే వారంగా, శత్రువులకు భయం కలిగించే వారంగా బ్రతుకుదాం. అటువంటి కృపదేవుడు మనకు దయచేయనుగాక. తల వచ్చి ప్రార్థన చేసుకుని అందరూ ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. యెహోషాపాతు ఆయన రాజ్యము 2:30 అయిపోయింది, టైం త్వరగా ముగించుకుందాం. కొద్ది నిమిషాలు, 2 నిమిషాలు ప్రార్థన చేసి, ప్రభువా మేము చేయలేకపోతున్నామేమో, కొన్ని నిర్ణయాలు తీసుకుని చేయగలగటానికి తగిన శక్తిని మాకు ఇవ్వండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు. శనివారం ఈ పగటి కోడికలో మీరు మాతో ఉన్నారు. బిడ్డలు ఎంతో కాలంగా కూర్చుని నీ మాటలు విన్నారు ప్రభువా. అవును నాయన, సత్యమును గ్రహించి ఒకవేళ మేము చేయలేనివి ఏమైనా ఉన్నవేమో, చేయగలిగి కూడా చేయలేకపోతున్నామేమో, ఓ దేవా మీరు మాకు నేర్పించండి, తగిన మనస్సు మాకు ఇవ్వండి. గొప్ప కార్యములు మేము సాధించు వారముగా, జయమును పొందుకుని వారముగా, నెమ్మదిని పొందుకుని వారముగా, విజయమును మేము చవిచూచు వారముగా, సంతోషముగా ముందుకు సాగవలదని మమ్మల్ని మీరు నిలబెట్టుకోండి ప్రభువా. ఇంక నీ పరిచర్యలో నా శక్తిని, నా బలమును, నా జ్ఞానమును, నా సామర్థ్యమును వాడటానికి తగిన నిర్ణయం నేను తీసుకోవడానికి సహాయం చేయండి. నేను, నా కుటుంబము, నా సంఘముగా, ఓ ప్రభువా నీవు కోరుకున్నట్లుగా, నీవు ఆశించినట్లుగా, ఓ నాయన మేము ముందుకు సాగటానికి సహాయం చేయండి. మీరు బలపరిచి నడిపించి యెహోషాపాతు పొందుకున్నటువంటి ఆశీర్వాదములు మేము కూడా పొందుకునేలాగున సహాయం చేసి బలపరిచి నడిపించమని మా ప్రభువును నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ సహవాసం ఈ రాత్రి కీడుకల్లో రేపు ప్రకటి ఆరాధనల తోడై ఉండి బలపరిచి మహిమార్థమై ముందుకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.